తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్లకు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దీనిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. తనతో పాటు ఎందరో నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. కన్న బిడ్డ, అల్లుడు ఫోన్లను కూడా ట్యాప్ చేయించి ఎంతో పేరున్న ఎస్ఐబి వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు బండి సంజయ్. ఎస్ఐబిని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు నేతల నుంచి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపించారు బండి సంజయ్. అయితే ఈ విచారణపై ఆయన పలు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక దోషుల్ని తేలుస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పుడు ప్రారంభమైన టీవీ సీరియళ్లు కూడా పూర్తయ్యాయి, కానీ ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని ఎద్దేవా చేశారు బండి సంజయ్. విచారణ అధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలని, ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారుల్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.